మన జీవితమంటే ఏమిటి? కేవలం మనకోసం బ్రతకడమా? కాదు కదా! మన జీవితం మనతో పాటు మన కుటుంబాన్ని, మన చుట్టూ ఉన్నవాళ్లని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా ఒక ఇంటికి పెద్దగా బాధ్యత తీసుకునే వ్యక్తిగా మన ప్రతి అడుగు, మన ప్రతి నిర్ణయం మన పిల్లల భవిష్యత్తుని, మన తల్లిదండ్రుల వృద్ధాప్యాన్ని, మన కుటుంబ గౌరవాన్ని నిర్దేశిస్తుంది. ఈరోజు మనం అలాంటి ఒక ప్రయాణం గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం డబ్బు సంపాదన గురించి కాదు, ఒక బలమైన, భద్రమైన జీవితాన్ని నిర్మించటం గురించి. ప్రతిరోజూ మనల్ని మనం వేసుకునే ఒక ప్రశ్న ఇది. పొద్దున్న లేవగానే మనల్ని ముందుకు నడిపే శక్తి ఇదే. రాత్రి పడుకునే ముందు మనల్ని ఆలోచింపజేసే బరువు కూడా ఇదే. నేను నా కుటుంబానికి సరైన దారి చూపిస్తున్నానా? ఈ ఒక్క ప్రశ్నలో మన జీవితపు కష్టం, మన తపన, మన బాధ్యత అన్నీ ఇమిడి ఉన్నాయి. ఇది కేవలం ఒక ప్రశ్న కాదు, మన ఉనికికి అర్థాన్నిచ్చే ఒక అన్వేషణ. మనం ఎందుకు ఇంతలా కష్టపడతాం? మన కష్టానికి 2 ప్రధాన కారణాలుంటాయి. ఒకటి, మనల్ని కని, పెంచి, మన కోసం ఎన్నో త్యాగాలు చేసిన మన తల్లిదండ్రులకి వాళ్ల వృద్ధాప్యంలో ఒక ప్రశాంతమైన, గౌరవప్రదమైన జీవితాన్ని ఇవ్వాలి. 2, మన ఆశలన్నిటికీ ప్రతిరూపమైన మన పిల్లలకి వాళ్లు కలలుకనే భవిష్యత్తును అందించాలి. ఈ రెండింటినీ నిలబెట్టేది ఒకే ఒక్కటి, అదే భద్రత అనే బలమైన పునాది. ఆ పునాది సరిగ్గా లేకపోతే మనం ఎంత పెద్ద సౌధాన్నిర్మించినా అదెప్పుడైనా కూలిపోవచ్చు. ఈరోజు మనం చెయ్యబోయే ఈ ప్రయాణంలో కొన్ని ముఖ్యమైన మజిలీల దగ్గర ఆగి లోతుగా చర్చిద్దాం. ముందుగా మన హృదయంలో జరిగే మథనం గురించి, ఆ తర్వాత మన ఆలోచనల్లో ఉండాల్సిన లోతు గురించి, డబ్బు వెనుక ఉండాల్సిన నిజమైన బలం గురించి, మనల్ని, మన కుటుంబాన్ని నిలబెట్టే క్రమశిక్షణ గురించి, ఇతరులకు సహాయం చేయడంలో దొరికే అసలైన సంతృప్తి గురించి, చివరిగా ఇవన్నీ కలిస్తే ఎలా ఒక సంపూర్ణ జీవన విధానంగా మారతాయో చూద్దాం. మొదటి భాగం ఆలోచన లోతు. మనం కట్టబోయే జీవితమనే భవనానికి పునాది మన ఆలోచనే. ఆ పునాది ఎంత బలంగా ఉంటే జీవితం అంత నిలకడగా ఉంటుంది. చాలామంది అనుకుంటారు డబ్బు సంపాదించడం ముఖ్యమని. కాని సంపాదించడం కంటే దాన్ని ఎలా చూడాలి, ఎలా ఆలోచించాలి అనే దృక్పథమే మన గమ్యాన్ని నిర్ణయిస్తుంది. చూడండి, ఇక్కడ 2 రకాల ఆలోచనా విధానాలున్నాయి. ఒకరు 3 నెలల్లో నా డబ్బు రెట్టింపు ఎలా అవుతుంది అని ఆలోచిస్తారు. ఇది ఉత్సాహంలా అనిపించొచ్చు, కాని ఇది జూదం లాంటిది. ఇందులో తొందరపాటుంటుంది, పేరాశే ఉంటుంది, నష్టం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటివాళ్లు తమ కుటుంబ భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని వాళ్లకు తెలియదు. రెండో రకం వ్యక్తి నిర్మాత. అతను ఇలా ఆలోచిస్తాడు, కాలక్రమేణా సంవత్సరాల తరబడి నా డబ్బు స్థిరంగా, భద్రంగా ఎలా పెరుగుతుంది అని. ఇతను ఒక రైతులా ఆలోచిస్తాడు. విత్తనం వేసి, నీళ్లు పోసి, ఓపికగా ఎదురుచూస్తాడు. చెట్టు నెమ్మదిగా పెరుగుతుంది, కాని దాని వేళ్లు లోతుకు పాతుకుపోయి బలంగా తయారై తరతరాలకు నీడనిచ్చే మహావృక్షమవుతుంది. ఒక్క ముఖ్యమైన మాట గుర్తుపెట్టుకోవాలి. మీరు సౌకర్యంగా ఉన్నారంటే మీరు ఎదగడం లేదని అర్థం. సౌకర్యం అనేది ఒక బంగారు పంజరం లాంటిది. భద్రంగా అనిపిస్తుంది, కాని అందులో ఉంటే ఎగరలేం. మన ఎదుగుదల ఆగిపోతుంది. ఒకే ఉద్యోగంలో ఒకే జీతంతో ఏ మార్పు లేకుండా సంవత్సరాల తరబడి ఉండిపోవటం సౌకర్యమే కావచ్చు, కాని అది మన ఎదుగుదలకు, మన కుటుంబ ఎదుగుదలకు అతిపెద్ద శత్రువు. మనం సౌకర్యాన్నెంచుకున్నామంటే తెలియకుండానే మన పిల్లలకి అందాల్సిన మంచి భవిష్యత్తుతో రాజీపడుతున్నామనే అర్థం. ఒక చిన్న కథ చెప్తాను. ఒకే కంపెనీలో ఒకేసారి ఉద్యోగంలో చేరిన 2 స్నేహితులు. ఒకతను ఈ ఉద్యోగం బాగుంది, భద్రంగా ఉంది, రిస్కెందుకు అని ఆలోచించి 19 సంవత్సరాలుగా అదే కంపెనీలో ఉండిపోయాడు. ఇప్పుడతని జీతం నెలకు 1,50,000. రెండో వ్యక్తి ప్రతి 3-4 ఏళ్లకి తనను తాను మెరుగుపరుచుకుంటూ, కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటూ, మంచి అవకాశాల కోసం కంపెనీలు మారాడు. అతను ఎదుగుదలను వెతుక్కున్నాడు. ఈరోజు అతని జీతం నెలకు 4,00,000. ఇద్దరి జీవితాలు ఒకేలా మొదలయ్యాయి. కాని మొదటి వ్యక్తి ఎంచుకున్న సౌకర్యం అతని కుటుంబానికి అందాల్సిన ఎన్నో మంచి అవకాశాలను, వాళ్ల పిల్లలకి దొరకాల్సిన ఉన్నత చదువులను దూరం చేసింది. అందుకే గుర్తుంచుకోండి, సౌకర్యం ఎప్పుడూ భద్రత కాదు. కొన్నిసార్లు అది మనం మన కుటుంబానికి చేసే అతిపెద్ద అన్యాయం. కొన్నిసార్లు దేవుడు మనల్ని ఒక దారిలోంచి పక్కకి నెట్టేస్తున్నాడంటే మనకోసం ఇంకా మంచి దారిని సిద్ధం చేశాడని అర్థం. కరోనా సమయంలో ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారు, జీవితం అయిపోయిందనుకున్నారు. కాని వాళ్లలో కొందరు ఆ కష్టానికి కుంగిపోలేదు. ఆ దెబ్బ వాళ్లని పడగొట్టడానికి రాలేదు, వాళ్లలో దాగి ఉన్న సింహాన్ని నిద్ర లేపడానికొచ్చిందని గ్రహించారు.
వాళ్లే కొత్త వ్యాపారాలు మొదలుపెట్టారు, కొత్త దారులు వెతికారు. ఈరోజు వాళ్లు కోట్లకు అధిపతులు. ఆ కష్టమే వాళ్లలోని నిజమైన బలాన్ని, వాళ్ల సామర్థ్యాన్ని వాళ్లకే పరిచయం చేసింది. జీవితం మనల్ని పరీక్షించినప్పుడు అది మనల్ని శిక్షించడానికి కాదు, మనకు శిక్షణ ఇవ్వడానికి. ఇప్పుడు రెండో భాగానికి వద్దాం. డబ్బు వెనక బలం. ఇక్కడ డబ్బు అంటే కేవలం కాగితాలు కాదు, డబ్బు అంటే అత్యాశ కాదు. డబ్బు అనేది మన కుటుంబానికి కవచం. జీవితంలో ఊహించని తుఫాన్లు వచ్చినప్పుడు మన కుటుంబాన్ని తడవకుండా కాపాడే గొడుగు. ఆ బలాన్ని ఎలా నిర్మించుకోవాలో, ఆ కవచాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మనం కట్టే ఆర్థిక భవనానికి 2 బలమైన పునాది స్తంభాలుంటాయి. ఇవి ఉంటే మంచిది, లేకపోయినా పర్లేదు అనేవి కావు. ఇవి తప్పనిసరి. మొదటిది ఆరోగ్య బీమా, రెండోది టర్మ్ ఇన్షూరెన్స్. మనకొచ్చిన మొదటి జీతంతోనే ఈ 2 తీసుకోవాలి. ఎందుకంటే మన 10 ఏళ్ల కష్టం, 10 ఏళ్ల సంపాదన ఒకే ఒక్క హాస్పిటల్ బిల్లుతో ఒక్క వారంలో ఆవిరైపోవచ్చు. అలాగే మనపై ఆధారపడిన కుటుంబానికి మనం లేకపోయినా వాళ్ల కలలు చనిపోకుండా చూసుకునే ధైర్యమే టర్మ్ ఇన్షూరెన్స్. ఈ 2 స్తంభాలు లేకుండా మనం ఎంత సంపాదించినా అది ఇసుక మీద కట్టిన మేడలాంటిదే. మనం ఆస్తులు కూడబెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఆస్తులు 2 రకాలు. ఒకటి మనకోసం పనిచేసే ఆస్తి. ఉదాహరణకి నెల నెలా అద్దె వచ్చే ఒక ఇల్లు. అది మనకు నిద్రలో కూడా ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. రెండోది మనం దానికోసం పనిచేయాల్సిన ఆస్తి. ఉదాహరణకి ఊరు చివర ఎప్పుడో రేటు పెరుగుతుందని కొన్న ఖాళీ స్థలం. దానికి పన్నులు కట్టాలి, దాన్ని కాపాడుకోవాలి, దాని గురించి ఆందోళన పడాలి. అది మనకు ఆదాయాన్నివ్వదు, పైగా మన డబ్బుని, సమయాన్ని తీసుకుంటుంది. కాబట్టి మనం నిర్మించే ఆస్తులు మనకు అండగా ఉండాలి, కాని మన నెత్తిమీద భారం కాకూడదు. మన జీవితంలోని ప్రతి దశాబ్దానికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. 20లలో ఉన్నప్పుడు మన మీద మనమే పెట్టుబడి పెట్టుకోవాలి, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలి, మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి. 30లోకి అడుగుపెట్టాక పెళ్లి, పిల్లలు, కుటుంబ బాధ్యతలు మొదలవుతాయి. జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన ఆర్థిక ప్రణాళిక చేసుకోవాల్సింది ఈ దశాబ్దంలోనే. ఇళ్ళు, పిల్లల చదువులు, మన రిటైర్మెంట్ అన్నిటికీ పునాదులు వేయాలి. ఈ దశను ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో వాళ్లు 40లలో తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు. ఎందుకంటే 40లలో పిల్లల ఉన్నత చదువులు, తల్లిదండ్రుల ఆరోగ్యం, పెరుగుతున్న ఖర్చులు అన్నీ ఒక్కసారిగా మీద పడతాయి. అందుకే మన 40ల ప్రశాంతత మన 30లలో మనం తీసుకునే నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది. సరే, ఇప్పుడిదాకా మనం ఆలోచన గురించి, డబ్బు గురించి మాట్లాడుకున్నాం. కాని వీటన్నిటికన్నా ముఖ్యమైంది ఒకటుంది. అదే క్రమశిక్షణ. ఒక ఇంటికి అత్యంత బలమైన గోడలు సిమెంటుతో కట్టినవి కాదు. ఆ ఇంట్లో నివసించే మనుషుల గుణగణాలతో, వాళ్ల రోజువారీ అలవాట్లతో, వాళ్లు పాటించే క్రమశిక్షణతో నిర్మించబడతాయి. చాలామంది అంటూ ఉంటారు, చదివేవాడు ఎక్కడైనా చదువుతాడు, ప్రతిభ ఉన్నవాడు ఎలాగైనా పైకొస్తాడు అని. అది నిజమే కావచ్చు. మరి అలాంటప్పుడు తల్లిదండ్రులుగా మన పాత్ర ఏంటి? కేవలం వాళ్లకి తిండి పెట్టడం, బట్టలు కొనడమేనా? మన అవసరమేంటి? మన పాత్ర చాలా పెద్దది. మన పాత్ర వాళ్ల ప్రతిభ అనే ఇంజిన్కి, మన ప్రణాళిక అనే రన్వేని నిర్మించివ్వడం. ఒక పిల్లడికి అద్భుతమైన ప్రతిభ ఉండొచ్చు, కాని దేశంలోని అత్యుత్తమ కళాశాలలో చదివించడానికి కావలసిన డబ్బు లేకపోతే ఆ ప్రతిభ అక్కడే ఆగిపోవచ్చు. ఆ తలుపుని తెరిచే తాళం చెవి మన ఆర్థిక ప్రణాళిక. వాళ్ల ప్రతిభ మాత్రమే తెరవలేని కొన్ని అవకాశాల తలుపులను మనం మన ప్రణాళికతో, మన త్యాగంతో తెరవాలి. ప్రపంచంలో గొప్పవాళ్లైన ప్రతి ఒక్కరి విజయం వెనుక వాళ్ల ప్రతిభతో పాటు వాళ్ల తల్లిదండ్రుల ప్రణాళిక, క్రమశిక్షణ, త్యాగం తప్పకుండా ఉంటాయి. పిల్లలు అద్దంలాంటి వాళ్లు. మనం చెప్పింది కాదు, మనం చేసింది నేర్చుకుంటారు. వాళ్లు మనల్ని రోజూ గమనిస్తూ ఉంటారు. మనం డబ్బును ఎలా ఖర్చు పెడతాం, కష్టం వచ్చినప్పుడు ఎలా ధైర్యంగా నిలబడతాం, పెద్దవాళ్లతో ఎలా మర్యాదగా మాట్లాడతాం, ఇవన్నీ వాళ్ల మనసులో నాటుకుపోతాయి. మనం వాళ్లకివ్వగల గొప్ప ఆస్తి మన బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బు కాదు, మనం జీవించే క్రమశిక్షణతో కూడిన విధానమే. అదే వాళ్ల జీవితానికే అసలైన పునాదవుతుంది. ఇప్పుడు మన దృష్టిని మన ఇంటినుంచి కొంచెం బయటకు, సమాజం వైపు మళ్లిద్దాం. నిజంగా బలమైన ఇల్లు అంటే కేవలం 4 గోడల మధ్య పటిష్టంగా ఉండడం కాదు. ఆ ఇంటి తలుపులు, కిటికీలు అవసరమైనప్పుడు ప్రపంచం వైపు తెరుచుకుని ఉండాలి. అవసరమైన వారికి ఆశ్రయం, సహాయం అందించడానికి సిద్ధంగా ఉండాలి. మన ఎదుగుదలలో ఇతరులకు కూడా భాగం పంచినప్పుడే దానికి సార్థకత. కుటుంబ బాధ్యత అనేది ఒక చక్రం లాంటివి. మనం చిన్నప్పుడు నడవడానికి మన తల్లిదండ్రులు మన వేలు పట్టుకున్నారు. వాళ్లు మన కోసం వాళ్ల సుఖాలను, సంతోషాలను త్యాగం చేశారు. ఇప్పుడు వాళ్ల వయసులో మనం వాళ్లకి ఊతకర్రలా నిలబడాలి. వాళ్ల జీవనశైలిని మెరుగుపరచడం, వాళ్లని సంతోషంగా చూసుకోవడం, వాళ్లు మనని చూసి గర్వపడేలా చేయడం మన మొదటి బాధ్యత. ఇది భారం కాదు, మనం వాళ్ల రుణం తీర్చుకోవడానికి దొరికిన ఒక గొప్ప అవకాశం.
సహాయమంటే కేవలం డబ్బు ఇవ్వడం మాత్రమే కాదు, అది తాత్కాలిక ఉపశమనం మాత్రమే. నిజమైన సహాయమంటే దారి చూపించడం. ఒకరికి ఆకలేస్తే చేపను ఇవ్వడం కన్నా చేపలు పట్టడమెలాగో నేర్పించడం గొప్పది. మన ప్రయాణంలో మనం ఎన్నో పాఠాలు నేర్చుకుంటాం, ఎన్నో తప్పులు చేసి తెలుసుకుంటాం. ఆ జ్ఞానాన్ని, ఆ అనుభవాన్ని అవసరమైన వాళ్లతో పంచుకోవడం మనం చేయగల గొప్ప సహాయం. డబ్బు ఒకరోజు అయిపోతుంది, కాని మనం పంచిన జ్ఞానం వాళ్ల జీవితాంతం వాళ్లతోనే ఉండి వాళ్ళని నడిపిస్తుంది. మన ప్రయాణం ముగింపు దశకు వచ్చింది. ఇప్పటిదాకా మనం మాట్లాడినవన్నీ వేర్వేరు అంశాలుగా అనిపించొచ్చు. కుటుంబం, ఆలోచన, డబ్బు, క్రమశిక్షణ, సమాజం. కానివన్నీ వేర్వేరు దారులు కాదు, ఒకే ఒక గమ్యానికి చేర్చే రాజమార్గంలోని భాగాలు. ఆ గమ్యమే ఒక పరిపూర్ణమైన, అర్థవంతమైన జీవితం. ఇప్పుడు వాటన్నిటినీ కలిపి ఒకే ఒక సమగ్ర జీవన విధానంగా చూద్దాం. ఒక ముఖ్యమైన సత్యాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. బలమైన కుటుంబం కేవలం డబ్బు మీద నిర్మించబడదు. డబ్బు అవసరమే, కాని అదే సర్వస్వం కాదు. డబ్బు అనే శరీరానికి దాని సరైన మార్గంలో నడిపించే జ్ఞానమనే ఆత్మ ఉండాలి. ఆ రెండింటిని నిలబెట్టే క్రమశిక్షణ అనే వెన్నెముక ఉండాలి. ఈ మూడూ కలిసినప్పుడే ఒక కుటుంబం బలంగా నిలబడుతుంది. డబ్బు కేవలం ఒక సాధనం మాత్రమే, లక్ష్యం ఎప్పటికీ కాదు. మన జీవితపు అంతిమ లక్ష్యం కేవలం డబ్బు సంపాదించే వ్యక్తిగా మిగిలిపోవడం కాదు. మన ఉనికితో మన చుట్టూ ఉన్నవాళ్ల జీవితాల్లో ఒక సానుకూల మార్పులు తీసుకురాగలగాలి. మనమొక విలువైన వ్యక్తిగా ఉండాలి. మనం ఉన్నామనే ధైర్యంతో మన కుటుంబం ప్రశాంతంగా నిద్రపోగలగాలి. మన సలహాతో మన స్నేహితులు సరైన దారిలో నడవగలగాలి. మనం వెళ్ళిపోయాక మన బ్యాంకు ఖాతాలో ఉన్న అంకెల గురించి కాదు, మన గుణం గురించి, మనం పంచిన ధైర్యం గురించి, మనం చూపిన దారి గురించి జనాలు మాట్లాడుకోవాలి. అదే మనం సంపాదించుకోవాల్సిన అసలైన సంపద. చివరిగా ఒక ప్రశ్నతో ఈ చర్చను ముగిస్తున్నాను. ఒక్కసారి మనసులో ప్రశాంతంగా ఆలోచించుకోండి. ఈ సుదీర్ఘ జీవిత ప్రయాణంలో మనం మన కుటుంబం కోసం నిజంగా ఎలాంటి జ్ఞాపకాలను నిర్మిస్తున్నాం, ఎలాంటి భవిష్యత్తును నిర్మిస్తున్నాం? కేవలం ఆస్తులనా లేక ఆశయాలనా? కేవలం భవనాలనా లేక విలువల వారసత్వాన్నా? మన పిల్లలు పెద్దయ్యాక వాళ్ల పిల్లలకి మన గురించి కథలు చెప్పేటప్పుడు ఏం చెప్పాలి అనుకుంటున్నాం? ఈ ఆలోచన మన ప్రతిరోజు, మన ప్రతి నిర్ణయానికి మార్గనిర్దేశం చేయాలి. ధన్యవాదాలు.